మతిన్ అండ్ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్లు అన్నారు. ఆదివారం నగరంలోని శాస్త్రి రోడ్లో మతిన్ అండ్ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి ప్రముఖ సామాజిక కార్యకర్త ఎంఏ మతిన్ జన్మదినం సందర్భంగా 400 మంది పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. నగరంలోని 46వ డివిజన్కు చెందిన సామాజిక కార్యకర్త ఎంఏ మతిన్ తన జన్మదినం సందర్భంగా ఔదార్యాన్ని చాటడం అభినందనీయమన్నారు. ఓకే సముచితమైన బహుమానం కూడా ఇవ్వడం జరిగింది. जन्मदिन आपका आज जन्मदिन आज का ये पॉलिटिकल प्रोग्राम नहीं है, जन्मदिन का प्रोग्राम। मुसलमान भी आगे बढ़ के उसमें सेवा कर देते हैं। हर रमजान में भी मुसलमान के साथ हमारे हिंदू भी काम करते हैं। ये करीमनगर शहर ऐसी शहर है या हिंदू मुसलमान सिख ईसाई मिलजुल कर रहता है। इंशाल्लाह हम आगे भी ऐसे ही रहना है, ऐसे जीना है। जहाँ हिंदू मुसलमान मिलजुल कर रहता है, यहाँ शांति बढ़ाते, तरक्की आगे बढ़ते। वो करीमनगर में तरक्की ऐसे हुआ कि मिलजुल के दिया है। ఒకసారి చూడండి కరీంనగర్ నగరం ఎట్లా ఉంది, గొప్పగా మారిపోయింది. ఒకటా రెండా మూడా 1150 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కరీంనగర్ అద్భుతంగా ఇక్కడ వచ్చిన సిమెంట్ తీసుకున్నాం. ఈ డెవలప్మెంట్ కాదు కూడా. సో అందుకే రేపు రాబోయే కాలంలో మనందరం కలుస్తాం. పుట్టుకతోటి మన మతాల మధ్య విడిపోలేదు మనం. కాబట్టి అందరం కలిసి ఈ నగరం అభివృద్ధి కోసం మనం అందరం మతాలకు అతీతంగా కలిసి ఉండాలని చెప్పి బతుకుంటున్నాం. అందుకు ఈరోజు మా యొక్క మతిన్ భాయ్ నిన్ను నూరేళ్ళు బతకాలి. తను ఏం సంపాదించడో తెలియదు, కానీ సంపాదించడంలో ఎక్కువ శాతం ప్రజలకే పనిచేస్తుండు. అందులో పేద విద్యార్థుల కోసం ఈరోజు వాళ్ళు 350 రూపాయలు పెట్టుకొని ఈరోజు కొనే స్తోమత ఉండదు గవర్నమెంట్ స్కూళ్ళల్లో. వారికి ఒక బ్యాగుతో పాటు వారికి పుస్తకాలతో పాటు ఉండబోతాడు పెన్సిల్ ఇస్తున్నారంటే జనరల్గా ఆ పేద విద్యార్థులకు చాలా సంతోషం కలుగుతుంది. కాబట్టి మరొక్కసారి మా మతిన్ భాయ్కి మనస్ఫూర్తిగా విష్ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ.